ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. శ్రీలత, సందీప్, వల్లీలు మాట్లాడుకుంటూ ఉంటారు. శ్రీలత అయితే సీతాకాంత్ ఆ ఓల్డేజ్ హోమ్ కట్టించినందుకు మండిపడిపోతూ ఇలా దాన ధర్మాలు చేసి ఆస్తినంతా హారతి కర్పూరంలా అయిపిచ్చేస్తూ ఉంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అందుకే వాళ్ళిద్దరినీ పైకి పంపించేయాలని ప్లాన్ చేశాను. నా పుట్టినరోజు నాడే వాళ్ళకి చివరి రోజు కావాలి. అందుకే వాళ్ళకి ఫోన్ చేసి వచ్చారా లేదో కనుక్కో సందీప్ అని శ్రీలత చెప్తూ ఉంటుంది. అంతలో అటుగా వచ్చిన ధన ఆ మాటలు విని దగ్గరకొచ్చి, ఏంటత్తయ్య గారు చంపాలి ప్లాన్ చేశానంటున్నారు, ఎవరిని ఎందుకు అని అడుగుతాడు. తొందరపడి ధనాకి చెప్పొద్దు, మళ్ళీ రామలక్ష్మికి చెప్పేస్తాడేమో అని శ్రీలత సైగ చేయడంతో ఇక సందీప్ అయితే మాట మార్చి, అదేం లేదు బావా, డబ్బు పరపతి లేకపోతే ఆ బ్రతుకు చావుతో సమానమని అమ్మ చెప్తుంది అంతే అని అంటాడు. నిజమే కదా, డబ్బు ఆస్తి లేకపోతే బ్రతుకు నరకమే బావా అని ధనా కూడా చెప్తాడు. ఇక శ్రీలత అయితే అలాంటప్పుడు మేము ఏం చేసినా నువ్వేమీ మాట్లాడొద్దు, ఏం చేసినా చూస్తూ ఉండు అని చెప్పి, ఉంటే మా సైడ్ ఉండు, లేకపోతే మీ అక్క రామలక్ష్మి వైపు వెళ్ళు, అంతేకాని మధ్యలో గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు. ఆస్తి అంతస్తు పరపతి కావాలంటే మాతో చేతులు కలుపు, నాకు అవేమీ అక్కర్లేదనుకుంటే మీ అక్క వైపు వెళ్ళు అని శ్రీలత చెప్తుంది. ఇక ధన అయితే నాకు ఆస్తే కావాలి, నేను మీ పక్కే ఉంటానని చెప్తాడు. ఇక అతను వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. నేను చేసే పని కరెక్టేనా? డబ్బు కోసం అత్తయ్య వాళ్ళ వైపు వెళ్లాలా, లేక రామలక్ష్మి వైపు ఉండాలనా? మా అక్క నా కోసం చిన్నప్పటి నుంచి చాలా చేసింది, అలాగని ఆస్తి పరపతి లేకుండా బ్రతకలేను. మా అక్కని నమ్ముకుంటే జీవితాంతం మా బావ ముందు చేతులు కట్టుకుని ఆఫీసులో పనివాళ్లాగా ఉండాలి. అదే సందీప్ వాళ్ళని నమ్ముకుంటే నాకు కావాల్సింది నేను సాధించుకోవచ్చని ఇక రామలక్ష్మిని సీతాకాంతిని చంపడానికి తను కూడా హెల్ప్ చేయడానికి మొగ్గు చూపుతాడు. ఆ ఆశ్రమంలోనే ఒక వృద్ధ దంపతులు మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేస్తే వీళ్ళకి వయసు అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వదిలేసి వెళ్లడంతో ఆ విషయం గురించి మాట్లాడుకుంటూ బాధపడుతూ ఉంటారు. ఇక ఒకరికొకరు ఓదార్చుకుంటూ, ఏదో జన్మలో పుణ్యం చేసుకున్నాం కాబట్టే మనకు ఈ ఆశ్రమం అన్నా దొరికింది, ఇక మీదట నాకు నువ్వు నీకు నేనుగా ఉంటామయ్యా అని ఆ ముసలావిడ ఒక పండును ఒలిచి భర్తకిస్తుంది. తర్వాత అతను ఆ పండు తీసుకుని అందులో సగం తీసి తన భార్యకి తినిపిస్తూ ఉంటాడు. ఇదంతా రామలక్ష్మి సీతాకాంత్ చూసి, ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు వీళ్ళు అని రామలక్ష్మిని అడుగుతాడు. ఇక రామలక్ష్మి అయితే ఆస్తికి అనుబంధాలకి సంబంధం లేదండి, ఆస్తులు అంతస్తులు లేకపోయినా ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమతో జీవితాంతం సంతోషంగా బ్రతికేయొచ్చు. లేని దానికోసం ఆరాట పడకుండా ఉన్నదానితోనే తృప్తిగా ఉన్నారు చూడండి, అది చాలండి, అదే ప్రేమంటే అని తను చెప్తూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అయితే, అవును రామలక్ష్మి, ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైందని సీతాకాంత్ అంటూ ఉంటాడు. సరే పద, బర్త్డే ఏర్పాట్లు చెయ్యాలి కదా అని వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. సందీప్ రామలక్ష్మి సీతాకాంతులను చంపడానికి ఏర్పాటు చేసిన మనుషులతో మాట్లాడుతూ ఉంటాడు. లొకేషన్ పంపించినా కూడా రావడానికి ఎంతసేపురా? మా అమ్మ పుట్టినరోజు నాడే సీతాకాంతిని రామలక్ష్మిని చంపేయాలని చెప్పాను కదా, ఆలస్యం చేయకుండా తొందరగా లొకేషన్ పంపించాను కదా, అక్కడికి వచ్చేయండి అని చెప్తూ ఉంటాడు. అంతలో అటుగా వచ్చిన సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఆ మాటలు వినేసి సందీప్ దగ్గరకు వచ్చి, ఏంటి రామలక్ష్మిని సీతాకాంతిని చంపమని చెప్తున్నావేంటి, ఎవరికి ఫోన్ చేశావు అని అడుగుతాడు. ఇక కంగారు పడ్డ సందీప్ అయితే, లేదు తాతయ్య, నేను అలా చెప్పలేదే, నీకు అలా వినిపించిందేమో అని బుకాయిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ తాతయ్య అయితే కోపంగా సందీప్ చెంప మీద కొట్టి, ద్రోహి, నీకేం తక్కువ చేశాడురా మీ అన్నయ్య, సొంత తమ్ముళ్లాగా చూసుకొని నీకు కావాల్సిందంతా ఇచ్చాడు కదా, నీ బుద్ధి మారలేదా? మారావని నమ్మి మళ్ళీ నిన్ను దగ్గరికి చేరదీసుకున్నందుకు వాళ్ళనే చంపాలని చూస్తావా? ఇప్పుడే ఈ విషయాన్ని సీతతో చెప్తానుండని అంటూ ఉంటాడు. అంతలో అక్కడికి ధన వచ్చి ఏమైంది అని అడిగేటప్పటికీ సందీప్ జరిగిందంతా చెప్తాడు. ఈ ముసలోడు నేను ఫోన్లో మాట్లాడేది వినేశాడు, ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇతన్నిగాని ఆపకపోతే మన ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక ధనా కూడా, ఇందులో తప్పేముంది తాతయ్య, ఆస్తి కావాలంటే ఇలా చెయ్యక తప్పదు కదా అని అంటూ ఉంటాడు. అంటే నువ్వు కూడా వీటితో చేరిపోయావా? అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను, ఈ విషయాన్ని ఇప్పుడే సీతతో చెప్తానని వెళ్లబోతూ ఉంటే ఇక సందీప్ అయితే పక్కనే ఉన్న కర్ర తీసుకుని వాళ్ళ తాతయ్య నెత్తి మీద కొడతాడు. వాళ్ళ తాతయ్య కింద పడిపోతాడు. ఇక సందీప్ అయితే వాళ్ళ తాతయ్యతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. నేను చేస్తున్నది కరెక్టే, వాడేమన్నా నా సొంత అన్నయ్య, వాడేమన్నా మా అమ్మ కడుపులో పుట్టాడా? వాడి మీద నాకు ప్రేమ ఎలా వస్తుంది?
వాడేమో దర్జాగా ఆస్తిని అనుభవిస్తూ ఉంటే నేను వాడి కింద చేతులు కట్టుకుని ఊడిగం చెయ్యాలనా, పని మనిషిలాగా బ్రతకాలనా, అందుకే చంపేయాలనుకున్నాను అని చెప్తూ ఉంటాడు. అంతలో శ్రీలత అక్కడికొస్తుంది. రాగానే సందీప్ చెంప మీద కొడుతుంది. రామలక్ష్మిని సీతాకాంత్ని చంపేయాలని ప్లాన్ చేసుకున్న తర్వాత చెప్పిన పనిని సక్రమంగా చేసేది తెలీదా నీకు, అందరికీ తెలిసేలాగా చేస్తావా అని తిడుతూ ఉంటుంది. ఇక కింద పడిపోయిన వాళ్ళ తాతయ్య అయితే అవాక్కైపోయి, శ్రీలత నువ్వు కూడా వీటితో చేతులు కలిపావా అని అడుగుతాడు. ఏంటి మామయ్య ఆశ్చర్యపోయారా, అసలు వాళ్ళని చంపాలని ప్లాన్ చేసిందే నేను. ఆ సీతాకాంత్ గాడేమైనా నా కడుపును పుట్టాడా వాణ్ణి ప్రేమగా చూసుకోవడానికి? నా సవతి కొడుకే గదా, మరి వాణ్ణి చూస్తున్నప్పుడు నా గుండె రగిలిపోతూ ఉంటుంది. ఎందుకో తెలుసా, ఆస్తిని వాడు దర్జాగా అనుభవిస్తూ ఉంటే నా కళ్ళ ముందే నా కొడుకు మీద జులుం చేస్తూ ఉంటే మరి నా కడుపు ఎలా మండుతుంది మామయ్య గారు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడే ఆ సీతాకాంత్ గాడిని చంపేయాలనుకున్నాను, కానీ మమ్మల్ని పోషించడానికి ఒకడు కావాలి కదా, అందుకే చంపకుండా వదిలిపెట్టాను. లేని ప్రేమని అమ్మతనాన్ని నటిస్తూ ఆ సీతాకాంత్ గాడిని నా చెప్పు చేతుల్లో ఉంచుకున్నాను. పాపం పిచ్చోడు రామలక్ష్మి నా గురించి ఎన్నిసార్లు చెప్పినా నమ్మలేదు. ఇక నటించడం నా వల్ల కాదు మామయ్య గారు. పైగా ఉన్న ఆస్తిని ఇలా దాన ధర్మాలు చేసి సత్రాలు కట్టిస్తూ ఉంటే రేపు నా కొడుకు ఏం తినాలి? నా కొడుకు వాడికి పుట్టే పిల్లలే ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలి. అందుకే సీతాకాంతిని ఆ రామలక్ష్మిని చంపేయాలని నిర్ణయించుకున్నామని చెప్తుంది. దూరం నుంచి సీతాకాంతి మాటలన్నీ విని ఒక్కసారిగా అలాగే నిలబడిపోయి అసలు చూస్తున్నది కళ నిజమా కూడా తెలియని స్థితిలో అలాగే బాధపడుతూ ఆ మాటలు వింటూ చూస్తూ ఉండిపోతాడు. ఇక వాళ్ళ తాతయ్య స్పృహ కోల్పోవడంతో ఈ ముసలోడు చచ్చాడా బతికాడా చూడండి అని చెప్తుంది. సందీప్ చెయ్యి పెట్టి చూసి ఇంకా బ్రతికే ఉన్నాడమ్మా, ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటాడు. ముందు ఈ ముసలోడిని తీసుకెళ్లి ఏదో ఒక రూమ్ లో కట్టి పడేయండి. ముందు రామలక్ష్మిని సీతాకాంతిని చంపేసిన తర్వాత అప్పుడు ఈ ముసలోడు పని చూద్దామని శ్రీలత చెప్తుంది. ఇక సందీప్ ధన అయితే వాళ్ళ తాతయ్యని పట్టుకుని రూమ్ లోకి తీసుకెళ్లబోతూ ఉంటారు. సీతాకాంత్ దూరంగా ఏడుస్తూ అసలు అలాగే నిలబడిపోయి చూస్తూ ఉండిపోతాడు.